సార్ అటు పట్టుకోండి, కత్తిరి కాకండి. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రధాన కార్యాలయము ప్రారంభించడానికి రావడానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. భోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఉదయగిరి నియోజకవర్గం జనసేన ప్రధాన కార్యాలయం ఇవాళ ఎక్కడైతే ప్రారంభోత్సవంలో దీన్ని చాలా పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. మనం ఉదయగిరికి సంబంధించి మనకు చాలా మండలాలు ఉన్నాయి. అందులో ఆల్రెడీ సీతారాంపురంలో మండలంలో ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేయడం అయింది. కానీ ఉదయగిరి నియోజకవర్గానికి ఇది ప్రధాన ఆఫీస్గా ఇవాళ మనం ఉపయోగించుకుంటూ అన్ని మండలాల్లో కూడా ఇలాగే మన ఆఫీసులు ఓపెన్ చేస్తామండి. మా జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంతి గారు కూడా ఇవాళ రావాల్సి ఉంటుంది. కొంచెం వేరే కారణాలు పార్టీ వాళ్ళు పిలుపు పొందిన వల్ల ఆయన నెల్లూరులో లేకుండా వెళ్ళారు. అలాగే మన ఉదయగిరికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా అపాయింట్ అయిన కొట్టే వెంకటేశ్వర్లు గారు కూడా కొంచెం ఆయనకి ఆరోగ్యం సరిగ్గా బాగలేక రాలేకపోయారు. అందరం కూడా కానీ ఇక్కడ మా ఆత్మకూరు ఇన్ఛార్జ్ నల్సే శ్రీధర్ కానీ అలాగే మా కావలి ఇన్ఛార్జ్ మా అజయ్ అన్న గారి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా దూకుడుగా ముందుకు పోతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల ఎక్కడైనా కానీ ఏ జన సైనికుడికి ఇబ్బంది జరిగినా లేదా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగి జనసేన పార్టీ అక్కడ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ మా అజయ్ గారి పర్యవేక్షణలో చాలా జనసేన పార్టీ చాలా వడిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఇదే విధంగా జనసేన పార్టీ తన దూకుడును ప్రదర్శించి ప్రజలకు మరింత చేరువు కావాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. నమస్కారం, నా పేరు భోగినేని కాశీరావు. సో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అండ్ దీనికి ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు, రాబోయే కాలంలో జనసేన పార్టీని ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ బలోపేతం చేయడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఇంతకుముందు సీతారాంపురం మండలంలో కార్యాలయాన్ని ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఇప్పుడు ఉదయగిరి ఇక్కడ నియోజకవర్గంలో ప్రధాన కార్యాలయాన్ని తీసుకురావడం జరిగింది. సో ఎక్కడైతే బలం ఉంటుందో ఫస్ట్ అక్కడ కాన్సన్ట్రేట్ చేసేసి మన బలాన్ని నిరూపించుకుంటూ అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం దిశగా ఎవరైతే ఇక్కడ ఉమ్మడి పూర్తిగా ఉన్నారో వాళ్ళని గెలిపించుకొని నెక్స్ట్ రాబోయే కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అది అండ్ అలాగనే కళ్యాణ్ గారి ఆశయాలు మీకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆయన మీకు తెలుసు, కళ్యాణ్ గారు ఒక రూపాయి పట్టణంలో శాసించేటోళ్ళు కాదు. ఆయన ఉన్న డబ్బులు పేదవాళ్ళకి పంచేటోళ్ళే తప్ప. సో ఆయన అడుగులో భాగంగా ఆయన అయితే ఏ ఆశయాలకు ముందుకు వస్తున్నారో వాటికి మా వంతుగా అట్లీస్ట్ ఒక ఉడతా భక్తిగా మేము సహకారం అందించడానికి ముందుకు వచ్చాము. నేను ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి పార్టీ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి వెనకాల వర్క్ చేసుకుంటున్నాను, కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాను. సో గత 2-3 సంవత్సరాలుగా ఇక్కడ ఉదయగిరిలో అంతగా కార్యకర్తలు ఉన్నారు, జనాలు ఉన్నారు, కానీ దానికి బూస్టప్ కోసం ఎవరు ముందుకు రావట్లేదు అనిపించింది. సో అది మనమే ఎందుకు కాకూడదు, మనం ఇచ్చి ముందుకు వచ్చేసి మనం కార్యకర్తలకు మనం బలంగా ఎందుకు వాళ్ళని నాటి మీదకి తీసుకురాకూడదు అనే ఒక ప్రధాన కారణంతో నేను ముందుకు వచ్చాను. అండ్ దానికి జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతి గారు అండ్ మన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండ్ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారు వీళ్ళందరి సహకారంతో నేను రాజకీయాలు రావడం స్టార్ట్. పార్టీలు అంటే మనకిప్పుడు మన పొత్తుండేది టీడీపీ అండ్ స్టేట్లో అఫ్కోర్స్ కళ్యాణ్ గారు, మన బీజేపీ ఆల్రెడీ ఉన్నాం.
సో ప్రస్తుతానికి బీజేపీ తోటి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అది నేను నా స్థాయి కాదు. అది ప్రస్తుతానికైతే కార్యాచరణ మాత్రం బీజేపీ సరే జనసేన టీడీపీ రెండు కలిసి నేను కార్యాచరణ చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.